దయగల హృదయుడవు నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. దయగల హృదయుడవు నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలలో జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు చప్పడబడదాం అందరు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము. సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు. దీవెనలతో నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాసులలో మను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు నిస్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో
ఉత్తమము, పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము, పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము. విశ్వాసమందు నిలకడగా నీరాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును, నిశ్చలమైన నిరీక్షణ. విశ్వాసమందు నిలకడగా నిరాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును, నేను నిశ్చలమైన నిరీక్షణతో. దయగల హృదయుడవు ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాసులను త్రోవను ఏర్పరచువాడ. సర్వలోకము నీకు నిన్ను కొనియాడును, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. ఎగల హృదయుడవు నిశ్వాసము ఎన్నడు ఎడమాయవు. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారం, పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము, పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే, ఆరాధింతును నా యేసయ్యా, నిత్యము కీర్తించి గణపరతును. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే, ఆరాధింతును నా యేసయ్యా, నిత్యము కీర్తించి గణపరతును. దయగల హృదయుడవు ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటల జలరాసులను త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను శబరబల కకురాల బలబల దేవుని ప్రజలారా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి, ఆత్మలో హర్షించండి, ప్రభువునందు ఆనందించండి.
ఎడారిలో ఓటలను జలరాసులలో ఓహో చప్పట్లు కొడుతూ అందరూ దేవుని నామాన్ని మహిమపడతాం గట్టిగా గట్టిగా. కీర్తన గ్రంథం 89వ కీర్తన 20వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 89వ కీర్తన 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువు అతని మీద జయము నొందడు. దోషకారులు అతని బాధపరచును, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులందరూ నేను పడగొట్టేదను. అతని మీద పగబట్టిన వారందరినీ మొత్తేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు చెబుతున్న సాక్ష్యం మనం చదివాం. నేను ఒక శూరునికి సహాయం చేస్తున్నాను, ప్రజల నుండి ఏర్పరచబడిన ఒకరు నేను హెచ్చించున్నాను. నా సేవకుడైన దావీదు నేను కనుగొన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. ప్రేమైన వాళ్ళారా, చాలాసార్లు మనం అనుకుంటుంటాం దేవుని చేతులు నాకు తోడై ఉన్నాయి, దేవుడు నా పక్షమై ఉన్నాడు అని మనం సాక్ష్యం చెప్పుకోవడం గొప్ప కాదు. కానీ సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు, నేను ఒక వ్యక్తిని ఎన్నుకున్నాను, అతడే దావీదు, నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను, నా పవిత్ర పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉంటుంది అని దేవుడు సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, దేవుని చేతులు లేకపోతే దేవుని బాహు, దేవుని చెయ్యి ఎల్లప్పుడూ దావీదుకు తోడై ఉంటుందని దేవుడే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. సహజంగా మనం గమనించినప్పుడు మనుషులైన మన చేతులు కూడా చాలా అద్భుతాలు ఉంటాయి. కొన్నిసార్లు మీరు చూడండి, ఏడుస్తున్న వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి, అమ్మా ఏడవద్దమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి వారి భుజాల మీద మనం అలా 2 సార్లు అలా అని తట్టి ధైర్యపరిచామనుకోండి, తట్టి ధైర్యపరిస్తే వెంటనే ఎక్కడో ఒక ధైర్యం అనేది కలుగుతుంది. సహజంగా మనుషుల చేతిలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. కలవరపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి మనం తట్టి 4 మాటలు చెప్తే వాడికి ఎక్కడో కొంచెం ధైర్యం అనేది కలుగుతూ ఉంటుంది. ప్రియులారా, దుఃఖంలో ఉంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్పు కలిగించినప్పుడు కాస్త ఓదార్పు కలుగుతూ ఉంటుంది. బలహీనమైన మనిషి దగ్గరికి వెళ్ళి మనం చేతులు ఇస్తే ఆ చేతులు అనేది సహవాసం చూపిస్తుంది. చేతిలో ఓదార్పు ఉంది, చేతిలో సహవాసం ఉందండి, చేతిలో సహాయం ఉంది. మనుషులే పలుసార్లు సాటి మనిషికి సహాయం చేయాలని, ఓదార్చాలని, ధైర్యపరచాలని ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. కానీ మనుషుల చేతులు ఎంతవరకు మనిషికి తోడై ఉంటుంది? మనం నమ్మిన వాళ్ళు, లేకపోతే మన స్నేహితులు, మన తల్లిదండ్రులు, లేకపోతే మానవ మాత్రపు వాళ్ళ చేతులు ఎంతకాలం మనకు సహాయం చేస్తుంది? మనుషులు అంటుంటారు, ఇంకెంతకాలం చేయాలి, 20 ఏళ్ళు నిన్ను పోషించి పెంచి పెద్ద చేశాను, ఇంకెన్నాళ్ళు నిన్ను మోయాలి, ఇంకెన్నాళ్ళు నిన్ను పోషించాలని కన్నవాళ్ళే చెప్తారు. కడుపును పుట్టిన పిల్లలు అంటారు, నీ కడుపును పుట్టిన పాపానికి ఇంకెన్నాళ్ళు నిన్ను పోషించాలి, నీకు చావు రాదా, ఇంకెప్పుడు చనిపోతావు అంటారు కొన్నిసార్లు పిల్లలు. స్నేహితుడైనా సహాయం చేయాలని కొంతకాలమే సహాయం చేయగలుగుతాడు. పిల్లల మనుషుల చేతులు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండడానికి వీలు లేదు. కానీ దేవుడు అంటాడు, నా చెయ్యి ఎడతెగక విడువక ఎడబాయక ఎల్లప్పుడూ ప్రతికూలమైన పరిస్థితుల్లోనూ అనుకూలమైన పరిస్థితుల్లోనూ, ప్రియులరా, కొండల్లోనూ లోయల్లోనూ, దుఃఖంలో ఉన్నప్పుడును సంతోషంలో ఉన్నప్పుడును, బాధలో ఉన్నప్పుడును సంతోషంలో ఉన్నప్పుడు, ఎలాంటి స్థితిలోనైనాను దేవుని చేతులు ఎడతెగక తన ప్రజలకి తోడై ఉంటుంది. చప్పలు కొట్టందరూ గట్టిగా కొట్టండి, గట్టిగా హల్లెలూయా. సహోదరి నాతో ఓ రోజు తన బాధను చెప్పుకునిందండి. చాలా చక్కగా ఉండేదంట ఆ అమ్మాయి. ప్రియులరా, ఆమె చదువుకుంటున్న రోజులో ఒక కుర్రోడు ఎప్పుడు తను ఫాలో అవుతూ ఉండేవాడు. అనేక సంవత్సరాలు పెళ్ళంటే నిన్నే చేసుకుంటానని కాళ్ళు పట్టుకొని బ్రతిమాలేవాడు. అంత అభిమానం చూపించేవాడు. ఆ అమ్మాయి అనేది, అయ్యా ఇవి మా వంట లేదు ఇంట లేదు, ఇలా నువ్వు నా వెనక వస్తుంటే చూసే జనం తప్పుగా అనుకుంటారు, దయచేసి నన్ను ఫాలో అవ్వద్దంటే ఇంచుమించు 7-8 సంవత్సరాలు వెంటబడి అమ్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు.
సిన్సియర్గా ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ అమ్మాయిని, బాబు మా ఇంట్లో ఒప్పుకోరు, మీరు ఇలా నన్ను ఫాలో అవ్వద్దంటే, చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను లేకపోతే చనిపోతాను అని ఇంచుమించు 7-8 సంవత్సరాలు తరచుగా విడిచిపెట్టకుండా వెంబడిస్తూనే ఉన్నాడు. సో ఫ్యామిలీలో కూడా తెలిసిందండి, ఇరు కుటుంబస్తులకు తెలిసింది. తెలిసిన తర్వాత పేదింటి అమ్మాయి కనుక వాళ్ళ తల్లిదండ్రులు అనుకున్నారు, పోనీలే ప్రేమ పేరు చెప్పి కొంతమంది ముఖం మీద యాసిడ్ పోస్తారు, కొంతమంది గొంతుకు వస్తారు, లేకపోతే భయపెడతారు, గోల్ చేస్తారు. కానీ కుర్రోడు అలా చేయకుండా ఇంచుమించు 7-8 సంవత్సరాల నుండి నిష్టగా ప్రేమిస్తున్నాడు, సిన్సియర్గా ప్రేమిస్తుండే, మంచిదే కదా, పోనీ వివాహం చేద్దామని పెద్దలందరూ నిర్ణయించుకున్నారు. మొత్తం మీద అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి అనుకునేది, ఇంతగా ప్రేమిస్తున్న భర్తను దేవుడు నాకు ఇచ్చాడు, ఎంతో సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా సాగిపోతుంది కుటుంబ వ్యవస్థ. 3 పిల్లలు కూడా కలిగారండి, బాగానే సాగిపోతుంది కుటుంబం అనుకుంటున్న ఆ సమయాల్లో సడన్గా అమ్మాయికి ఒక చిన్న బలహీనత వచ్చిందండి. దాన్ని థైరాయిడ్ సమస్య అంటారు. స్త్రీలకు ఎక్కువగా వస్తుంటుంది థైరాయిడ్ అనే సమస్య, ఒక రోగం, ఒంట్లో బలహీనత అనేది వచ్చిందండి. ఆ బలహీనత వల్ల ఎంతో చక్కగా ఉన్న ఆ సహోదరి రోజు రోజుకి శరీరం పెరగడం ప్రారంభించబడింది, బరువు పెరుగుతుంది. అంతకుముందు ఎంతో చక్కగా ఉండేది చూసేదానికి, ఇప్పుడు ఆ శరీరంలో వచ్చిన లోపాన్ని బట్టి, శరీరంలో వచ్చిన అనారోగ్యాన్ని బట్టి రోజు రోజుకి పెరిగి ఇప్పుడు ఆ అమ్మాయి ఇంచుమించు 150 కేజీలు బరువు ఉంటుందండి. పొట్టిగా ఉంటుంది, 150 కేజీలు బరువు పెరిగింది. ఇంకా తగ్గుతుందంటే చెప్పడానికి వీల్లేదండి. చేతులు కాళ్ళు ఇంత లావన అయిపోయింది, తలకాయ ఇంత లావన అయిపోయింది, మెడకాయ ఇంత లావన అయిపోయింది, చూడ్డానికి వికృతంగా తయారైపోయింది. ప్రియులారా, అనారోగ్యం, కూర్చుంటే లేవలేని స్థితి, లేస్తే కూర్చోలేని స్థితి. అప్పటిదాకా బాగా సాగిపోతున్న కుటుంబంలో సడన్గా కలత ఏర్పడిందండి. 7-8 సంవత్సరాలు చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని ఎంతో కష్టపడి, ఇష్టపడి, పోరాడి, ప్రయాసపడి, ఎంతో ప్రయాసంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇప్పుడు అతని చూపులో మార్పు వచ్చింది, మాటలో మార్పు వచ్చింది. అంతకుముందు ఎంతో ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు ప్రేమ కరువైపోయిందండి. భార్యను చూస్తేనే విసుక్కుంటున్నాడు, భార్యను చూస్తేనే చిరాకు పడుతున్నాడు, ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, చిరాకు పడతాడు. అమ్మాయి అంటది, అయ్యా నా కోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఇష్టపడి నన్ను వివాహం చేసుకున్నావు, నాకేదో కాస్త అనారోగ్యం వచ్చింది, నీవు ఇలా ప్రవర్తించడం సబబేనా అంటే, ప్రియులారా లెక్క చేయట్లేదు అమ్మాయిని, చిరాకు పడతాడు. అంతేకాదండి, ఇంటికి రావడం కూడా మానేశాడు. 10 రోజులకు ఒకసారి వస్తాడు, 15 రోజులకు ఒకసారి వచ్చేవాడంట. ఇప్పుడు పూర్తిగా ఇంటికి రావడమే మానేశాడు. ఎక్కడ ఉంటున్నాడో, ఎక్కడ తింటున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియదండి. ఫోన్ చేస్తే ఫోన్ కూడా కలవట్లేదు. ఒకవేళ వీళ్ళ పట్టుకొని నంబర్లు మార్చేస్తున్నాడు, వీళ్ళ పట్టుకొని మొత్తం మీద ఫోన్ చేసిన, ఎవడు చేయమన్నాడు నిన్ను ఫోను, అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నామని విరుచుకోపడతాడంట. 3 చిన్న పిల్లలు ఉన్నారండి. ఆ సహోదరి చెప్తుంది, బాబు సరే నేను ఒక్కదంటే ఏదో చేసుకొని చనిపోతాను, నాకు 3 చిన్న పిల్లలు ఉన్నారు, నా పని చేసుకోవడమే కష్టంగా ఉంది, నా పిల్లల్ని ఎలా నేను పోషించాలి, నా బ్రతికే శాపంగా మారింది, నా పిల్లల పరిస్థితి ఏంటని బోరని ఏడుస్తుంది. ఇటు పుట్టింట్లో సహాయం చేయడానికి వాళ్ళకి స్తోమత లేదండి, 4 మాటలు చెప్పగలుగుతారు, అంతేగాని ఒక పూట అన్నం పెట్టే స్తోమత కూడా వాళ్ళకి లేదు. పుట్టింట్లో పట్టించుకోవట్లేదు, భర్త ఇంట్లో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, కట్టుకున్న భర్తే పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు అమ్మ ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. 3 చిన్నపిల్లలు ఉన్నారు. ఆ తల్లి అంటది, అయ్యా ఏదో ఒకటి తెచ్చుకొని, ఏదైనా మందు తెచ్చుకొని తాగి చనిపోదాం అనుకుంటున్నాను, నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నేను ఉంటేనే నా పిల్లలను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, నేను చనిపోతే నా పిల్లలు ఎలా పట్టించుకుంటారయ్యా అని ఏడుస్తుంది. సరే నా పిల్లలు కూడా ఏదైనా మందు పెట్టి వాళ్ళని కూడా చంపి నేను చనిపోదామంటే, నేను చేసిన పాపం నా పిల్లలకి ఎందుకు శాపం, నాకు వచ్చిన జబ్బును బట్టి నా పిల్లలు ఎందుకు బాధపడాలి, వాళ్ళు ఏం పాపం చేసినా నా పిల్లలను చంపాలయ్యా అని ఏడుస్తూ ఉందండి. కష్టపడేంత స్తోమత లేదు, కనీసం కూర్చుంటే లేవలేదండి, లేస్తే కూర్చోలేదు, అంతటి భయంకరమైన బలహీనత చేత కుంగిపోతుంది ఆ తల్లి. ఆమె ఏడుస్తూ ఉంటే మనస్తత్వం ఏదోలాగా ఉందండి. ఇది మనుషుల అనుభవాలు. ప్రేమించిన మనుషులే ప్రియులరా కోపంగా చూస్తే, అభిమానించిన మనుషులే అవమానిస్తుంటే, ఆదరించవలసిన మనుషులే బెదిరిస్తుంటే, భయపెడుతుంటే ఎటు వెళ్తారండి మనుషులు? ప్రేమైన వల్లరా, మరి లోకంలో మనుషుల అనుభవాలు ఇలాగే ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. అనుకూలంగా ఉంటే అందరూ ప్రేమిస్తుంటారు. ప్రియులరా, అన్ని మంచిగా జరుగుతున్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ బంధువులు అయిపోతూ ఉంటారు. నేనున్నానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనం కష్టాలు ఉన్నప్పుడు, మనం ఇరుకులో ఉన్నప్పుడు, మనం ఇబ్బందులు ఉన్నప్పుడు, మనం కన్నీటి మధ్యలో కాపురం చేస్తున్నప్పుడు ఎవరు మనకు తోడే ఉంటారు, ఎవరు మనకు సహాయం చేస్తారు? అయితే సర్వశక్తి కలిగిన దేవుడు తానే మనకు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నారు, నా చెయ్యి ఎడతెగక మీకు తోడే ఉంటుంది. చప్పలు కొట్టండి గట్టిగా.
కొట్టు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివితే దావీదు చరిత్ర మనకి ఇలా తెలియచేస్తుంది. దావీదు ఒక కుటుంబంలో కనిష్ఠుడు. 8 కుమారులు ఆ తల్లిదండ్రులకి. ఇంట్లో కనిష్ఠుడు, తృణీకరించబడినవాడు. ఓ రోజు ప్రవక్తకి ప్రభు చెప్తాడు, నీవు యెషయ్య అనే వాళ్ళ ఇంటికి వెళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉన్న కుమారులు ఒకరిని రాజుగా అభిషేకించమని ప్రభు చెప్పారు. ప్రవక్త వెంటనే అతనికి కబరు పంపించాడు, నేను మీ ఇంటికి రాబోతున్నాను, మీ ఊరు రాబోతున్నాను, మీ ఇంట్లో ఒక కుమారుని రాజుగా దేవుడు అభిషేకించబోతున్నాడు, సిద్ధం చేసుకో, నేను వస్తానని ప్రవక్త కబరు పెట్టాడు. వెంటనే ప్రియులరా, ఆ రాత్రంతా సందడిగా ఉంది. అందరూ ఎవరికి వాళ్ళు సిద్ధపడిపోతూ ఉన్నారు. ఆ ఇంట్లో కనిష్ఠుడు, పసివాడు, చిన్నవాడు అండి. వాడు అడుగుతాడు, ఏం జరుగుతుంది మన ఇంట్లో? పప్పులు వండుతున్నారు, వంటలు వండుతున్నారు, ఇంటికి సున్నాలు వేస్తున్నారు, ఇల్లంతా అలుగుతున్నారు, ఏదో చేస్తూ ఉన్నారు, ఏంటి మన ఇంట్లో ఏం జరగబోతుందంటే ఎవరు అతనికి ఏ విషయం చెప్పలేదండి. ఎందుకంటే చిన్నోడు, అతనికి చెప్పవలసిన అవసరం కూడా లేదు కనుక ఎవరు పట్టించుకోలేదు. చిన్నపిల్లడు కదండి. చిన్నపిల్లలకి మరి ఇంట్లో విందు జరుగుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మరి చూడండి, మన ఇంట్లో 6 ఇడ్లీ తినిపించలేము, కానీ పెళ్ళి ఇంటికి ఆ పెళ్లి భోజనానికి వెళ్ళారనుకోండి, 6 ఇడ్లీలు అవలీలంగా తినేస్తాడు అంతేక. చిన్నప్పుడు నాకు పెళ్ళిళ్ళు అంటే మహా పిచ్చండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే మహా భయం అనమాట. పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే మహా పిచ్చ. ఎంత పిచ్చ అంటే, మేము ఇంచుమించు 12 సంతానం మా తల్లిదండ్రులకి. నేను చాలా చిన్నోడి, మా అన్నయ్య ఉంటారు, మా రెండో అన్నయ్య ఉంటాడు. సరే, చదివింపులు అవి ఉంటాయి కదండి, వాటి కోసం మా అమ్మగారు, అందరూ పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే కష్టం కదండి, పెద్ద ఫ్యామిలీ కదా. సో మా అమ్మగారు మా అన్నయ్యకి ఏదైనా చదివింపుల కోసం ఇచ్చి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చిరమ్మని పంపించేది. నేను చాలా చిన్నపిల్లవాడిని. అప్పుడు నేను మా అమ్మని అడిగాను, అమ్మ నేను కూడా పోతా పెళ్ళికి అనేవాడిని. అప్పుడు మా అమ్మ అనేది, అరే మీ అన్నయ్య పోతున్నాడు రా, వాడు నేను తీసుకెళ్తాడో లేదా అంటే, నేను మా అన్నయ్యని వెళ్ళి బ్రతిమాలుకున్నాను, అన్నయ్య నేను కూడా వస్తానంటే ఆయన పొరపాటు తీసుకెళ్ళేవాడు కదా, ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్తో వెళ్ళేవాడు, నేనేమో చాలా చిన్నపిల్లోడిని. నన్ను ఆడ వెంట పెట్టుకుని వెళ్తాడు, అరే నువ్వు ఇంటి దగ్గర ఆడుకోరు, అక్కడికి వచ్చి ఏం చేస్తారు, పెళ్ళి అంటే నీకేం తెలుసా అని మా అన్న విరుచుకోబడేవాడు. నేను అన్నయ్య నన్ను తీసుకెళ్ళరా అని కింద పడి పొరలాడేవానండి, దొరలాడేవాని, నెత్తి మీద మట్టి పోసుకునేవాడిని, చొక్కాలు చింపుకునేవాడిని, ఏంటంటే ఎంతో గోల చేసేవాడిని. అప్పుడు మా అమ్మ అనేది, వరే ఎందుకురా పెళ్ళికి, పెళ్ళి అంటే ఆ పదానికి అర్థమే తెలియదురా నీవెందుకురా పెళ్ళికి వెళ్తా ఉంటే. నేను అన్నవాడిని, అమ్మ పెళ్ళిలో పెళ్ళి భోజనం పెడతారు. ఏంట్రా పెళ్ళి భోజనం అంటే, అక్కడ పాయసం పోతారు, లడ్లు పెడతారు, బిర్యానీ పెడతారు, పెళ్లి భోజనం తినాలి నేను అనేవాడిని. అప్పుడు మా అమ్మని ద్వారా పెళ్లి భోజనం మీద ఇంట్లో చేసి పెడతాను, నీకు కావాల్సింది ఇక్కడే చేసి పెడతాను, ఇక్కడ తినరా అంటే, లేదు పోతే పెళ్లి భోజనం పెద్ద గోల్ చేసేవాడిని అసలు. ఇక నా పోరు తట్టుకోలేక మా అమ్మ మా అన్నయ్యని బతిమాడు, ఒరే వాడిని తీసుకెళ్ళరా అంటే అస్సలు పొరపాటు. మా అన్న, ఒరే నీకు 100-200 ఇస్తాను తీసుకెళ్ళరా, వాడు గోల్ చేస్తున్నాడంటే, అమ్మ వీడు నేను ఆడ తీసుకెళ్ళేదమ్మా, ఉసురు మొహం అనేవాడు. మా అన్నయ్య మొహం ఉసురు అయినా కానీ పెళ్ళిలో పోయి ఒక రేంజ్లో తినేవాడిని అనమాట. నేను తింటుంటే మా అన్న కోపం వచ్చేది, పరుగు తీయడానికి వచ్చాడని చెప్పి తింటుంటే సగం నోట్లో ఉండేది, సగం చొక్కా మీద ఉండేది అనమాట. జనమంతా నన్నే చూసేవాడు, అంత ఒక రేంజ్లో తినేవాడిని అనమాట. అప్పుడు తిండి నన్ను ఈరోజు ఇట్లా నిలబెట్టినట్టు. హల్లెలూయా. పెళ్లి భోజనం అంటే మహా పిచ్చ, కానీ ఇప్పుడు పెళ్లి భోజనం అంటే నాకు మహాభయం అండి. ఎందుకంటే ప్రతిరోజు పెళ్ళిలే, అయ్యా మా ఇంటికి పెళ్ళికి రావా, మా ఇంటికి పెళ్ళికి రావా, ఎక్కడ పోయినా పెళ్లి భోజనాలు. ఇప్పుడు పెళ్లి భోజనం చూస్తే నాకు భయం. అలనాడు ప్రేమైన దావీదు వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది, వంటలు వండుతున్నారు, చాలా కార్యక్రమాలు చిన్నపిల్లోడు కదండి. అసలు ఏంటి ఇంట్లో విందు జరుగుతుంది, ఎవరు వస్తున్నారు అడిగితే ఎవరు చెప్పరే. వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ ఎవరు కార్యక్రమాలు వాళ్ళు ఉన్నారు, నీవా నేనా, నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడా, నీకు హైట్ ఉంది, నాకు పర్సనాలిటీ ఉంది, వీడు అందంగా ఉన్నాడు, వీడు చక్కగా ఉన్నాడు, వీడు హుషారుగా ఉన్నాడు, వీడికి తెలివి ఎక్కువ, వీడికి బలం ఎక్కువ, వాళ్ళు పోటీ. ఏంట్రా ఏం జరుగుతుందంటే ఎవరో చెప్పారు, ఒరే మీ అన్నయ్యలో ఒకడిని దేవుడు రాజుగా చేయబోతున్నాడట అన్నాడట. అప్పుడు నాన్న అడిగితే, నాన్న నేను కూడా ఉండనా, అన్నయ్యని రాజుగా అభిషేకిస్తారంట కదా, ప్రవక్త వస్తాడు, పాటగాడు వస్తాడంట కదా మన ఇంటికి, మరి నేను కూడా ఉండి చూడనా అంటే, ఏంరా నీవు చూసేది, పనికి మళ్ళీ వెళ్ళు గొర్రెలు కాల్చుకోపోమ్మంటాడు. అదేంటి నాన్న, మరి ఇంటికి పాషగారు వస్తున్నారు, విందంతా చేస్తున్నారు, విందు భోజనం సాయంత్రం వచ్చి తింటావు కానీ పోరా అని చెప్పి మొత్తం మీద వాడిని అడవిలోనికి తరవడం జరిగింది. గొర్రెలు కాసుకుని ఉసూరని పాపం వాడు విందు భోజనంలో అతనికి అవకాశం లేకపోయేసరికి పాపం ఉసూరని పోతుంటే, బహుశా నేను అనుకుంటాను ఇది నా ఒపీనియన్, వెళ్ళేటప్పుడు వాళ్ళమ్మ అరిసెలు గారెలో ఇస్తే దాన్ని నవ్వులుకొని పాప గొర్రెలు కాసుకొని వెళ్ళుంటాడు దావీదు. ప్రియులారా, ప్రవక్త రానే వచ్చాడు.
వాళ్ళ పెద్ద కొడుకుని చూసి అభిషేకించడానికి లేస్తే ప్రభు అంటాడు, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. నువ్వు మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టు. ఇతడు కాదు, రెండవది ఇతడు కాడు, మూడవది ఇతడు కాడు, నాలుగవది ఇతడు కాడు, ఇంచుమించు 7 వరుసగా నిలబెట్టారు. కాదు 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 అన్నాడు. అప్పుడు ప్రవక్త కూడా విసిగిపోయి, అయ్యా వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగేంత వరకు 8వ వాడు ఒకడున్నాడు, అతడే దావీదు. అతని ప్రస్తావన కూడా రాలేదండి. వాక్యం చెబుతుంది ప్రియులారా, ప్రవక్త అంటాడు, అతన్ని పిలిపించేంత వరకు నేను అన్నపానాలు కూడా పుచ్చుకో, రమ్మను ముందు అతన్ని, అందరిని ఇంట్లో ఉంచమన్నాను కదా, వాడిని కూడా అయ్యా వాడిని ఉంచిన వాడు ఉపయోగపడ్డయ్యా, అనవసరం ఎందుకు సమయం వ్యర్థమని చెప్పి పంపించాను, పిలిపిస్తానులేని. మరి ఎవరినో పంపించినట్టున్నారు. దావీదు, అయ్యా పాస్టర్ గారు నిన్ను కూడా రమ్మన్నారంటే వాడు గొర్రెలు ఎవరికో అప్పచెప్పి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ప్రియులారా, వాక్యంలో ఇలా రాయబడింది, సమూయేలుని నీవు లేచి ఇతను అభిషేకించమనంటే, అంటే అంతకుముందు ప్రవక్త అంటాడు, ఆయన వచ్చేంత వరకు నేను కూర్చొని భోజనం చేయను అన్నాడు. మరి లేచి అభిషేకించమని అంటున్నాడు ప్రభు. యేసన్న గారు చెప్తారు, అక్కడ వస్తూ ఉంటే, దావీదు వస్తూ ఉంటే ప్రవక్త కిటికీ తెరిచి చూశారంట. చిన్న పిల్లోడండి, ఉసూరు మొహం వేసుకొని చిన్న పిల్లోడు వస్తుంటే ప్రవక్త కూడా సతికిలు పడ్డట. వీడు కూడా అవును కాదు, ఇంత బలవంతులనే కాదంటే ఈ బలహీనుడు కనిష్ఠుడు, వాడికి సొక్కా వేసుకోవడం రాదు, మొహం కడుకోవడం రాదు, వీడు ఎలా రాజు అవుతాడని చెప్పి ఉసూరని సతికిల పడ్డాడు. అసలు దేవుని మాట కాదంటాడా? అసలు దేవుడు నేనేమన్నా దేవుని మాటను అపార్థం చేసుకున్నానా? ఇంటికే వెళ్ళమన్నాడా దేవుడని సతికిల పడి కూర్చుంటే, కూర్చొక మునిపే ప్రభు అంటాడు, ప్రవక్త సమూయేలు నువ్వు లేచి ఇతన్ని అభిషేకించు, నేను కోరుకున్నవాడు ఇతడే. చప్పలు కొట్టినందుకు కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి ఇతన్ని అభిషేకించమన్నాడు. ప్రవక్త ఆశ్చర్యపోయాడు. ఎందరో బలవంతులు ఉన్నారు, ఎందరో గుణవంతులు ఉన్నారు, ఎంతోమంది శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, అన్ని రంగులు ఆరితేలిన వాళ్ళు ఉన్నారు, తలాంతులు కలిగిన వాళ్ళు ఉన్నారు. అందరిని కాదని పసివాడిని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, ప్రభువును నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి ఇతను అభిషేకించమన్నారు. ప్రియ దేవుని ప్రజలారా, వాక్యం అంటది, నేను దావీదును కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించి ఉన్నాను, ఎడతెగక నా చేతులు అతనికి తోడుగా ఉంటుంది. ఒక కనిష్ఠుడు, తృణీకరించబడినవాడు, ఇంట్లో కూడా విలువలేనివాడు, సహోదరుల మధ్యలో కూడా విలువలేనివాడు, గొర్రెలు కాచుకుంటూ కొండలో లోయలో సంచరిస్తున్న ఒక సామాన్యుడు, ఒక పసివాడైన దావీదును దేవుడు అభిషేకించడం జరిగింది. దేవుని చేతులు దావీదుకు తోడై ఉండడం జరిగింది. వాక్యం ఇలా చెబుతుంది ప్రియులారా, ప్రవక్త అభిషేకించి వెళ్ళిపోయాడు. మరి ఇతన్ని ఎవరు రాజుగా పరిచయం చేస్తారు? ఇతడే రాజని ఎవరు చెప్తారండి? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఎవరు చెప్పలేదండి, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నా అంచనా ఏంటంటే, దావీదు అడుగుంటాడు, నాన్న ఇంక నేను రాజును కాదంటే ఏడ్చినట్టుంది, కానీ నోరు మూసుకొని గొర్రెలు కాసుకుపోరా. ఆ ప్రవక్త ఏదో వచ్చి నీ తల మీద చేయి పెట్టాడని ఓవర్ యాక్షన్ చేయదు, వెళ్ళు అంటే అభిషేకం పొందిన తర్వాత గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళాడు అనమాట. అభిషేకించబడిన తర్వాత కూడా అన్నల మధ్యలోనికి వస్తే వాళ్ళు తృణీకరించారు. నీవు ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా, ఎవడు రమ్మన్నాడా నిన్ను యుద్ధానికి, తమాషాలు పడుతున్నావా, ఎందుకు వచ్చావరా అని అన్నలు వెకరించారు, ఎదిరించారు, తిరస్కరించారు, బాధ పెట్టారు కూడా. కానీ అలా గొర్రెల కాపరిగా ఉండి ఇంట్లో మన్నన లేదు, సహోదరుల మధ్యలో ప్రోత్సాహం లేదు, ఊర్లో ఎవరు అతన్ని ప్రోత్సహించట్లేదు, ప్రియులారా ఎక్కడి నుండి ఏ సపోర్ట్ కూడా లేదు. అలాంటి ఒక కనిష్ఠుడు ఆ దేశాన్ని పరిపాలించే రాజుగా ఎలా మారాడు అంటే, దాని అంతటి గల కారణం ఏంటంటే, సర్వశక్తి కలిగిన దేవుని హస్తం చెయ్యి దావీదుకు తోడుగా ఉండడం వల్ల క్రమక్రమంగా ఆశీర్వదించబడి చివరికి ఆ దేశాన్ని పరిపాలించే గొప్ప రాజుగా మారిపోయాడు. చప్పలు కొడదాం అందరూ గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, మనం ఆరాధిస్తున్న దేవుని చేయి ఎల్లప్పుడూ మనకు తోడే ఉంటుంది. ఆయన చేతులే మనల్ని బలపరుస్తుంది, ఆయన చేతులే మనల్ని స్థిరపరుస్తుంది, ఆయన చేతులే మనల్ని ఘనపరుస్తుంది. ఆయన హస్తబలం ద్వారా మనం బలపరచబడతాం. తృణీకరించబడిన వాడి దేవుడు బలమైన జనముగా చేస్తాడు. కనుక ఈ రాత్రి ఎవరి చేతులు నమ్ముకున్నావు, ఎవరు నీకు తోడే ఉంటారని భ్రమపడుతున్నావు, దేవుని చేతిని విశ్వసించు. దేవుడు నాకు తోడే ఉంటాడని నమ్ము. ప్రభువా నీ చేయి ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంచమని ప్రార్థించగలిగితే దేవుని చేతులు నీకు తోడి ఉండి బలపరిచి ఆశీర్వదించి ప్రగతి పదములు నా దేవుడిని మేము అందరినీ నడిపించుదురుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 2-3 మాటలు నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటి మాట మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యం. దేవుని చేతులు ఉన్న గొప్పతనం మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వాక్యం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని
అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనగా తక్షణమే అతని కుష్ఠరోగం శుద్ధి అయ్యెను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరిస్తున్న దినాలవి. కుష్ఠరోగంతో బాధపడుతున్న ఒకడు యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని అడుగుతాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమని కోరుకున్నాడు. అప్పుడు వాక్యం ఇలా చెబుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన చేతుల్ని అతని మీదకి చాపి, అతని దగ్గరికి చాపి తన చేతులతో ఆయన ముట్టుకొని యేసుప్రభు అంటాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మన్నాడు, నాకు ఇష్టమే నీవు బాగుపడమన్న వెంటనే వాక్యం ఇలా చెప్తే తక్షణమే యేసుప్రభు చెప్పిన ఆ మరుక్షణమే అతని కుష్ఠరోగం శుద్ధమాయెను. అతని కుష్ఠరోగం అతని విడిచిపోయింది. కుష్ఠు రోగం, కుష్ఠు అనేది బైబిల్లో పాపానికి సూచనగా ఉంది. ప్రియమైన వారరా, నువ్వెంతటి ఘోర పాపివైనా ప్రభువా నన్ను శుద్ధినిగా చేయమని కోరుకోగలిగితే కృపగల దేవుడు తన చేతులు నీ వైపు చాపి పవిత్రమైన రక్తంతో నిన్ను కడిగి నీ పాపము ఎర్రనివైనను వాటిని హిమము కంటే తెల్లగా మార్చడానికి శక్తిగల దేవుడు ఆయన నిశ్చయంగా తన పవిత్ర రక్తంతో కడిగి నిన్ను శుద్ధి చేయుదురుగాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. చూడండి, కుష్ఠుతో బాధపడుతున్న వ్యక్తి యేసుప్రభు తన చేతులు చాపి తక్షణమే అతడు శుద్ధుడయ్యాడు. తక్షణమే అతనికి స్వస్థత కలిగింది అని వాక్యం చెబుతుంది. తక్షణమే నీవు విశ్వసించగలిగితే తక్షణమే ప్రభు కార్యం చేస్తాడు. దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదండి. స్వచ్ఛమైన హృదయంతో నీవు ప్రార్థించగలిగితే, విశ్వాస హృదయంతో నీవు దేవుని వేడుకోగలిగితే తక్షణమే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. తక్షణమే నీకు విడుదల దయచేస్తాడు. కుష్ఠుతో బాధపడుతున్న వ్యక్తి, అయ్యా నన్ను శుద్ధినిగా చేయమంటే 3 వారాలు రా బాబు, ఆ తర్వాత చెప్తానని లేదండి. తన చేతులు చాపబడింది, వెను వెంటనే అతనికి స్వస్థత కలిగింది. ప్రియులారా, నిన్ను పట్టిపీడిస్తున్న సమస్య అది పాపం కావచ్చు, లేక నిన్ను పట్టిపీడిస్తున్న సమస్య రోగం కావచ్చు. అది పాపమైన రోగమైన దేవుని చేతులు నీ ఎద్దకు చాపబడినప్పుడు వెంటనే మరుక్షణమే తక్షణమే స్వస్థత కలుగుతుంది, తక్షణమే విడుదల కలుగుతుంది. ఎంతటి ఘోర పాపినైనా నా ప్రభు పరిశుద్ధపరిచి నూతనపరిచి ఒక నూతన జీవితాన్ని ప్రభు దయచేయడమే కాకుండా ఎంతటి రోగమైన వాటిని స్వస్థపరచడానికి నా యేసయ్య చేతిలో శక్తి కలిగిన చేతులు చాపుతాడు. పరిపూర్ణమైన స్వస్థతను ప్రభు దయచేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనుషులు మా తల మీద చేతులు ఉంచాలని కోరుకోకూడదు. ప్రార్థన చేయించుకుంటే తప్పు కాదు. దేవుని సేవకులు మీకోసం ప్రార్థించాలి, అంతేగాని దేవుని చేతులు నా తల మీద ఉండాలని కోరుకోవాలి. మన గుడారాల పండుగకి ఒక తల్లి వచ్చారు ప్రార్థనకి. వాళ్ళు రాయలసీమలో కడప డిస్ట్రిక్ట్లో ప్రొద్దుటూరు అనే ప్రాంతం నుండి ఒక తల్లిగారు వచ్చారు. ఆమెకు ఎముకలో క్యాన్సర్ ఉందండి, బోన్ క్యాన్సర్తో బాధపడుతుంది. అప్పటికి వైద్యం చేయించుకుంటున్నారు, వైద్యం చేస్తూ ఉన్నారు కూడా ఆ తల్లికి. సరే, గుడారాల పండుగ జరుగుతుంటే ఆ పండుగ కోసం ఆ తల్లి వచ్చారు. లక్షల మంది ప్రజలు, ఆ తల్లి కూడా ఒకతే. సరే, బలంగా ఉన్నవాళ్ళు, హుషారుగా ఉన్నవాళ్ళు తోసుకుంటూ ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళుతున్న విస్తారమైన జనం. జబ్బు మనిషి కాదండి, బాగలేని మనిషి. ముందుకు రావడానికి ఆమెకి శక్తి లేదండి. అంత జనంలో ఆ తోపడిలో లోపలికి రావడానికి అవకాశం కూడా లేదు. కానీ ఏడుస్తూ ఉంది ఆ తల్లి. ఎలా ప్రార్థన చేయించుకోవాలి, నేను దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పి ప్రార్థన చేయించుకోవాలి, నేను ఇంత బలహీనతో ఉన్నాను, ఒకవేళ తోపులాట్లు నేను తొక్కేస్తారేమో, ఏం చేయాలని పాపం ఆ జనసమూహంలో నిలబడి ఏడ్చి కన్నీరు విడుస్తుంది. ఇలాగే ప్రార్థన జరుగుతుంది. ప్రియులారా, మనుషులు పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. యేసయ్యా నన్ను బాగు చేయ్యా, బహుబాధతో ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వస్తే నాకు స్వస్థత కలుగుతుందని నేను నమ్మి వచ్చానయ్యా, నన్ను బాగు చేయమని కన్నీరు విడిచి ఆ తల్లి ప్రార్థన చేస్తుంది. సభ జరుగుతుందండి, వాక్యం ప్రకటించబడుతుంది. వాక్యం అంతా బోధించిన తర్వాత అందరూ నిలిచి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ తల్లి కూడా ప్రార్థన చేసుకుంటుంది. కానీ ఆమె కోసం ఎవరు చేతుల నుంచి ప్రార్థించే అవకాశం లేదు. ఆమె ఎవరికి పరిచయం లేదు, ఎవరు ఆమెను తీసుకొచ్చి ప్రార్థన చేయించే పరిస్థితులు కూడా లేదు. ఎందుకంటే పెద్ద జనసమూహం, లక్షలాది మంది ప్రజలు ఉన్నారు అక్కడ. ఆ జనసమూహంలో ఒక్కతే నిలిచి కన్నీరు విడిచి ప్రార్థిస్తుంది. దాన్ని ఎవరు తీసుకెళ్తారు? సేవకుల దగ్గరికి. ఏ సేవకులు నా తల మీద చేతుల నుంచి ప్రార్థిస్తారు, ప్రభువా నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేసుకుంటుంటే, ప్రియులారా, ప్రార్థన చేసుకుంటుండగానే ప్రియులారా, వేదిక మీద ఒక బలమైన శక్తి లాంటిది, ఒక శక్తి, ఒక అగ్ని లాంటి శక్తి వచ్చి ఆ తల్లిని అలా తాకడం జరిగింది. ఒక పరిశుద్ధాత్మ స్పర్శ కలిగిందండి ఆమెకి. ఎవరో ఆమెను ముట్టినట్లు ఒక అనుభూతి కలిగింది. ఆ తర్వాత ప్రార్థనలన్నీ అయిపోయిందండి. తిన్నగా ఇంటికి వెళ్ళింది. ఎప్పటి నుండో వైద్యం చేయించుకుంటున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యో ఒకసారి నా పరిస్థితిని పరీక్షించమని అడిగితే డాక్టర్లు పరీక్షించి చివరికి చెప్పిన మాట ఏంటంటే, అమ్మా
నీ ఎముకలో ఉన్న క్యాన్సర్ పూర్తిగా నయమైపోయింది. చెప్పలు కొట్టినది గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పరిపూర్ణమైన స్వస్థత ప్రియులారా. ఎప్పుడంటే వెంటనే, తక్షణమే. ఎవరైతే ప్రభు నమ్ముతారో వాళ్ళ జీవితంలో తక్షణమే అద్భుతం చేయడానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. కనుక క్రైస్తవుల కుటుంబాల్లో మేలు కలగకపోవడానికి కారణం క్రైస్తవులు సోమరులు అయిపోతున్నారు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన వినడా? నువ్వు ఉపవసించి మొరపెడితే నీ ప్రార్థన దేవుడు ఆలకించడా? ఎవరో ప్రార్థించాలి, ఎవరో రావాలి మన ఊరికి, ఎవరో మన తల మీద చేతులు ఉంచాలి, ఎవరో స్వస్థత ప్రార్థన చేయాలి, ఎవరో కుటుంబ సమస్యల కొరకు ప్రార్థించాలి, అప్పుడు నా సమస్యలు పరిష్కరించబడుతుందని కొందరు ఫిక్స్ అయిపోయారు. ప్రేమైన వాళ్ళరా, నీ ప్రార్థన ప్రభు వింటాడు. ఆయన చేతులు నీకు తోడై ఉంటుంది. విశ్వసించు దేవుని కార్యాన్ని. నీవెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా దేవుడు నన్ను బాగు చేస్తాడు. తక్షణమే నాకు స్వస్థత కలుగుతుంది. తక్షణమే నా పాపం నుండి నాకు విడుదల ఇస్తాడు. నాకు ఒక పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాడని నమ్ము, విశ్వసించు. విశ్వసించిన వారి పట్ల గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. సోమరులు కొంతమంది, మీరు చూడండి, సోమరుల సంఘానికి అధ్యక్షుడు వచ్చి ఒక సమావేశం ఒకటి పెట్టాడండి. అలాంటి ఒక వ్యక్తి వచ్చి సోమరులందరూ పోగు చేశారు. ఆ ఊర్లోని సోమరులందరూ వచ్చారండి. చెంపురు జుట్టుతో, మొహం కడుక్కొక, పళ్ళు దోమకొక, చిరిగిన బట్టలు వేసుకొని, తల దూకోకుండా, తల అట్టగట్టిపోయింది, బట్టలు చిరిగిపోయింది. సోమరులందరూ ఇలాగే ఉంటారు కదండి. స్నానం చేయడానికి చిరాకు, అన్నం తినడానికి చిరాకు, అన్నిటికీ చిరాకు. సో వచ్చి చాలామంది కూర్చున్నారు అక్కడ. అప్పుడు అడిగారు, సోమరులందరూ చేతులెత్తండి అన్నాడు ఆ ఏర్పాటు చేసిన అధ్యక్షుడు. అప్పుడు అందరూ చేతులు ఎత్తారు, కానీ ముందు వరుసలో గుర్తున్నాడు చేతులు కూడా ఎత్తలేదంట. ఒరేయ్, అందరూ చేతులు ఎత్తారు కదరా, నీకేంట్రా చేతులెత్తు, నీవు సోమరువు కదా, చేతులెత్తమంట. ఆయన అన్నాడంట, నాకు చేతులు పైకి ఎత్తడానికి కూడా నాకు బరువురా బాబు, చేతులు ఎత్తడానికి కూడా నాకు సోమరితనం అన్నాడట. అప్పుడు ఆ ఏర్పాటు చేసినవాడు కూడా బిత్తరపోయి, నిజమే, వీడు నిజమైన సోమరి, చేతులు ఎత్తడానికి కూడా సోమరి, ఇంతటి సోమరి ఇంకెవరు లేరు, ఇతనికి మనం బహుమానం ఇవ్వాలి అని చెప్పి, సరే వేదిక మీదకి రా, నేను అందరికి పరిచయం చేస్తాను, నీకు ఒక బహుమానం ఇస్తానంటే. ఆయన అన్నాడు, పైకి రావడానికి కూడా నాకు చిరాకురా బాబు. అరే నీకు బహుమానం ఇచ్చేదేదో కిందకు వచ్చి నీవే ఇవ్వమన్నాడట. అది కూడా సోమరితనాడు. సర్లే తప్పదు కదా, నీకు కిందకు వచ్చి ఇవ్వబోతుంటే చేతి కదా పక్కన పెట్టమన్నాడు. అంటే దాన్ని పట్టుకోవడానికి కూడా వాడు ఒళ్ళు బరువు అనమాట. సరే అక్కడ పెట్టబోతుండే అన్నాడు. ఏమనుకోకపోతే మా ఇంటి దాకా తెచ్చి ఇవ్వబోయావు అన్నాడట. సోమరులు అనమాట. క్రైస్తవులు కూడా కొంతమంది ఎలాగే ఉన్నారు. ఎవరో ప్రార్థించాలి, ఎవరో రావాలి, ఎవరో ప్రార్థన మీద ఆధారపడడమే తప్ప దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని ఎందుకు నీవు నమ్మకూడదు? దేవుడు నిన్ను బాగు చేస్తాడని ఎందుకు నీవు విశ్వసించకూడదు? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని ప్రభు చెప్పాడు. అల్ప విశ్వాసులారా, ఇంకెంతకాలం నేను మీతో కూడా ఉండాలని హెచ్చరించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరుకును అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఈ ప్రశస్తమైన వేళ నువ్వు ప్రభువుని విశ్వసించి ఆయన చేతి మీద అనుకోగలిగితే, ఆధారపడగలిగితే, ఆయన చేతులు ఎడతగక నీకు తోడే ఉండడమే కాకుండా ఆయన చేతిలో ఉన్న పరిపూర్ణమైన స్వస్థతను నా దేవుడు మీకు దయచేయుదురుగాక. ఎంతటి బలహీనతలో నా దేవుడు నేను స్వస్థపరచునుగాక. దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదండి. ఈ ఆవరణాన్ని దాటి వెళ్ళే లోపల నీకు పరిపూర్ణమైన స్వస్థతను దేవుడు దయచేయుదురుగాక. విశ్వసించిన వారందరూ చప్పట్లు కొట్టండి, దేవుని నామాన్ని మహిమపరచండి. మీరు చప్పట్లు కొట్టి విశ్వసిస్తూ స్తుతిస్తూ ఉండగానే నా దేవుడు మీకు విడుదల దయచేయుదురుగాక. అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు దైవ శక్తి మిమ్మల్ని ఆవరించునుగాక. దేవుని హస్తం మిమ్మను స్పర్శించునుగాక. దేవుని హస్తం మిమ్మను ముట్టునుగాక. ఇప్పుడే 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 మీకు విడుదల కలుగునుగాక. ఇప్పుడే మీకు విడుదల కలుగునుగాక. ఇప్పుడే నా దేవుడు మిమ్మల్ని ముట్టునుగాక. ఇప్పుడే నా దేవుని చేతులు నీ వైపుకు చాపబడునుగాక. ఇప్పుడే నా దేవుని హస్తం మిమ్మల్ని స్పర్శించునుగాక. ఇప్పుడే నా యేసయ్య చేతులు మిమ్మల్ని ముట్టి బాగు చేయునుగాక, స్వస్థపరచునుగాక, విడుదల కలిగించునుగాక, కట్లు తెగిపోవునుగాక, కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. విశ్వసించిన వారందరూ దేవుని ఆశీర్వాదాన్ని పొందుదురుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఆయన చేతులు మనల్ని అది ఎప్పుడో కాదు, తక్షణమే. నమ్మిన వాళ్ళు దేవుని మహిమను చూస్తారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన చేతులు నీ వైపు చాపబడినప్పుడు, ఆయన చేతులు నీ పక్షాన ఉన్నప్పుడు దేవుడు నిన్ను పాపం నుండి విడిపిస్తాడు. నీ శరీరంలో ఉన్న బలహీనత నుండి విడిపించి నేను స్వస్థపరుస్తాడు. రెండో మాట కూడా చెప్తాను. 139వ కీర్తన
5వ వాక్యాన్ని చదువుకుందాం. 139వ కీర్తన 5వ వాక్యం. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీవు నీ చేతి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది అందదు. నేను ఎక్కడికి వెళ్ళగలుగుతాను? నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోగలుగుతాను? ఆకాశమునకు ఎక్కిపోయినను అక్కడను ఉన్నావు, పాతాళములో పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతాల దగ్గరికి వెళ్ళి నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించుచు ఉన్నది. నీ చేతులు నన్ను పట్టుకునేది, నీ చెయ్యి నన్ను నడిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. నా వైపు చూడండి, నన్ను గమనించండి. కీర్తనకాడు, ఆకాశమునకు ఎక్కిపోయినను పాతాళంలో దిగిపోయి అక్కడ పండుకొనినను, వేకు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతాలకు వెళ్ళి అక్కడ నివసించినను నీ చెయ్యి నన్ను పట్టుకొని నీ చెయ్యి నన్ను నడిపించుచూ ఉన్నది. హల్లెలూయా. ఆకాశానికి పోయినా దేవుని చేతులు అక్కడ నడిపిస్తూ ఉంది. పాతాళను దిగిపోయి అక్కడ పడుకున్నా అక్కడ దేవుని చేతులు అతను నడిపిస్తుంది. వేకు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతాలకు వెళ్ళి అక్కడ నివసిస్తున్నా అక్కడ కూడా దేవుని చేతులు నడిపిస్తూ ఉంది. ఆకాశము, పాతాళము, భూమి, లేకపోతే పాతాళము, భూమి, ఆకాశము, లేకపోతే ఆకాశము, భూమి, పాతాళము. పాతాళంలోనికి దిగిపోయినా అక్కడ నడిపిస్తున్నాడు. భూమి మీద వేకు రెక్కలు కట్టి సముద్ర దిగంతాలంటే భూమి మీద కాదండి, భూమి దిగంతాలకు వెళ్ళి నివసిస్తున్న అక్కడ ప్రభు ఉన్నాడు. ఆకాశానికి ఎక్కి వెళ్ళినా అక్కడ ప్రభు ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే ఏ చోటుకి వెళ్ళినా అన్ని చోట్ల దేవుని చెయ్యి తోడే ఉండి నడిపిస్తుందని కీర్తనకాడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. పాతాళము, భూమి, ఆకాశము, ఆకాశము, భూమి, పాతాళం అంటే దీని భావం అర్థం ఏంటంటే ప్రియులారా, ఆకాశం అంటే ఐశ్వర్యము, పాతాళం అంటే పేదరికం. ఎందుకంటే చాలా అడుగంటిన అనుభవం పేదరికం. పాతాళం అంటే పేదరికం, ఆకాశం అనగా ఐశ్వర్యం, భూమి అనగా అటు ఐశ్వర్యం కాదు ఇటు పేదరికం కాదు, మధ్యలో ఉంది కనుక మధ్యతరగతి కుటుంబాలు అనమాట. మనుషుల్ని 3 భాగాలుగా మనం విభాగిస్తాం. కొందరు పేదవాళ్ళు, నిరుపేదవాళ్ళు. ప్రియులారా, కొందరు ఐశ్వర్యవంతులు. వీరిద్దరి మధ్యలో ఉండేవాళ్ళు మధ్యతరగతి కుటుంబానికి చెందినవాళ్ళు. నాకు తెలిసినంతవరకు మనం అందరూ కూడా అటు పేదవాళ్ళం కాదు ఇటు ఐశ్వర్యవంతులు కాదు, మనమందరూ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాళ్ళు. పేదవాళ్ళు అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకుని చాలిన ఆహారంతో కొంతమంది అడుక్కుంటూ జీవిస్తూ ఉంటారు. వీళ్ళు పేదవాళ్ళు, నిరుపేదలు. ఐశ్వర్యవంతులు అంటే అసలు మనకు అందుబాటులో ఉంటారండి. ఏసీ కార్లు తిరుగుతారు, ఏసీ గదులు ఉంటారు, ఫ్లైట్లో తిరుగుతారు, మహాకాశంలో తిరుగుతుంటారు. చాలా హైలీ ఉన్నతమైన అనుభవంలో కొనసాగించబడుతున్నారు ఐశ్వర్యవంతులు. కానీ మనమందరం ఎవరంటే మధ్యతరగతి కుటుంబాలు అనమాట. ప్రేమైన వల్లరా, నువ్వు ఐశ్వర్యవంతుడైనా ప్రభు నిన్ను నడిపిస్తాడు, నువ్వు పేదవాడైనా నిన్ను నడిపిస్తాడు, మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడైనా నడిపిస్తాడు. నీవే స్థితిలో ఉన్నా నీ చెయ్యి పట్టుకుని నడిపించిన దేవుడు శక్తి గల దేవుడు. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పేదవాళ్ళు, పేదరికం, కొంతమంది పేదరికాన్ని భరించలేక, పేదరికలో ముందుకు రాలేక, ఒక మంచి స్థాయికి రాలేక కొంతమంది కుమిలి కృషించిపోతుంటారు పేదవాళ్ళు. పేదరికం శాపం అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. చాలని ఆహారం, చాలని వస్త్రం అడుక్కొని తింటూ ఉంటారు, ఎన్నో ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. వాళ్ళకి రోగాలు వచ్చినప్పుడు వైద్యం చేసుకునే స్తోమత ఉండదండి, ఆకలి వేసినప్పుడు పరిపూర్ణంగా ఆహారం కూడా ఉండదు. మన శాపంలే అనుకొని అలాగే తమ కాలం గడిపేస్తూ ఉంటారు. ఇది పేదరికంలో ఉన్న అనుభవం. కానీ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉన్నారండి, అటు రిచ్గా ఉండలేరు, ఇటు పూర్గా ఉండలేరు, ఇటు పేదరికంలో ఉండలేరండి, అటు ఐశ్వర్యంలో ఉండలేరు. ఈ మధ్యలో చిక్కుకొని మానవుడు బాగా సతమతమైపోతూ ఉంటాడు. నాకు ఒక తల్లి తెలుసండి, వాళ్ళ అమ్మాయికి కలెక్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశ, అంత స్తోమత లేదనమాట. కానీ ఆశ, మా అమ్మాయిని కలెక్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలి. చాలామంది చెప్పారమ్మా, నీ స్తోమత ఏంటి, నీకు వచ్చే జీతం ఎంత, నీకు వచ్చే రాబడి ఎంత, మీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, కనీసం ఒక 4-5 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత కూడా లేదు, కలెక్టర్కి నీవు కనెక్ట్ అవ్వాలనుకుంటే ఎలా కుదురుతుందమ్మా, అంత ఆశపడితే ఎట్లా, ఎవరికొరకు ఇచ్చి పెళ్లి చేయి, పెళ్ళినే చేయాలి కదా, నీ స్థితిని లేదు, చేస్తే కరెక్ట్గా చేస్తాను అని పంతానికి పోయిందండి. వస్తాడు కలెక్టర్ అంటే ఎంతసేపటికి కలెక్టర్ రాకపోగా ఈ అమ్మాయి ముదిరిపోతుంది పాపం.
20 ఏళ్ళ పెళ్లి చేస్తే బాగుండేది, సరే 25 ఏళ్ళు వచ్చింది, అప్పుడైనా కలెక్టర్ వస్తాడంటే అమ్మాయి 30 వచ్చింది, అమ్మ 30 ఏళ్ళు క్రాస్ అవుతుంది, ఇంకానే పెళ్లి చేయబడట, ఏ నాటికైనా చేస్తే కలెక్టర్కే చేస్తారంటే ఇప్పుడు ఇంచుమించు అమ్మాయికి 40 ఏళ్ళు అనమాట. కలెక్టర్ రాకపోగా ఇప్పుడు కనీసం కండక్టర్ కూడా చేసుకొని అంటున్నాడు. ఆశ కొంతమందికి, కానీ అందుకోలేని పరిస్థితి అండి. మధ్యతరగతి కుటుంబాలు అందరికీ అంతే, ఏదో ఆశ, ఏదో అందుకోవాలని. పెద్ద చదువు చదివించాలని ఆశ ఉంటుంది, కానీ అంత స్తోమత ఉండదు. అయినా పిల్లల్ని చదివించే ఊరంతా అప్పు, ఒళ్ళంతా అప్పు, ఇల్లంతా అప్పు చేసుకొని అప్పులు పాలైపోతారు. పిల్లల చదువేమో సక్రంగా కొనసాగించబడిన పరిస్థితి. ఇంకొంతమంది ఉంటారండి రోడ్డు మీద, మీరు చూడండి, రోడ్డు మీద అక్కడక్కడ బండ్లు పెట్టుకుని ఉంటారు. అక్కడ ఒక 20 రూపాయలు ఇస్తే మంచి టిఫిన్ ఇస్తారు, దోశలు ఇస్తారు, ఇడ్లీలు ఇస్తారు, అట్టేసి ఇస్తారు. 20-25 రూపాయలు ఇస్తే మంచి టిఫిన్ పెట్టి ఒక కప్పు కాఫీ కూడా ఇస్తారు. అక్కడ తినడానికి మనకు మనసు ఒప్పదు అనమాట. పెద్ద హోటల్కి వెళ్ళి తినాలనుకుంటారు, అక్కడేమో అంత స్తోమత ఉండదు, అక్కడ డబ్బు ఉండదు, ఇక్కడేమో పరువు అడ్డం వస్తూ ఉంటుంది. నేను చెప్తాను ప్రియమైన వల్ల, నువ్వు పేదవాడైనా దేవుడు నిన్ను నడిపిస్తాడు, నువ్వు మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవాడైనా ప్రభు నిన్ను నడిపిస్తాడు, నీవు ఐశ్వర్యవంతుడైన నా దేవుడు నిన్ను నడిపించడానికి శక్తి గల దేవుడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరదాం గట్టిగా హల్లెలూయా. నువ్వు అందుకోలేనిదాన్ని అందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. జీవితంలో ఒక మంచి గోల్, ఒక మంచి గోల్ రీచ్ అవ్వాలని ఉంటుంది, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆశల పల్లకిలో దేవుడు నిన్ను మోస్తాడు. ఆశీర్వాదపు అనుభవాల ప్రభు నిన్ను నడిపిస్తాడు. పేదరికం నా శాపం పాపం అనుకొని పేదరికంలో మగ్గిపోతున్న నీకు ఆ పేదరికం నుండి బయటకు వచ్చే మార్గాలు ప్రభు చూపిస్తాడు. నీ ప్రయత్నాలన్నింటినీ దేవుడు సఫలపరుస్తాడు. నువ్వు పూనుకొనిన ప్రతి కార్యక్రమంలో దేవుడు కృపదయ చేస్తాడు. నువ్వు మొదట కొద్దిగా ఉన్న తుదకు మహా అభివృద్ధి పొందేటట్లుగా ప్రభు ఆశీర్వదిస్తాడు. మధ్యతరగతి కుటుంబాల్లో చిక్కుకొని, పేదగా ఉండలేక ధనవంతులుగా మార్చబడలేక మధ్యలో చిక్కుకొని బాధించబడుతున్న నీ జీవితాలు సమృద్ధి వైపు ప్రయాణం చేయడానికి మార్గాన్ని ప్రభు చూపిస్తాడు. అందుకోలేని వాటిని అందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడండి, ప్రభు ఆశీర్వదిస్తాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు, అప్పుడు ప్రభు ఆశీర్వదించాడు. సేనాధిపతిగా ఉన్నాడు, ఆ స్థితిలో ప్రభు అతన్ని ఆశీర్వదించాడు. ఆ తర్వాత దేశాన్ని పరిపాలించే రాజు అయ్యాడు. 3 అనుభవాలు, ఒకటి గొర్రెల కాపరి, అది పేదరికం. ఒక సేనాధిపతి, అది మధ్యతరగతి అనుభవాలు. 3వదిగా రాజు, అది ఐశ్వర్యం. ప్రియులారా, పేదరికంలో నడిపించాడు, మధ్యతరగతి అనుభవంలో నడిపించాడు, ఐశ్వర్యంలో నడిపించాడు. దావీదు ప్రతి స్థితిలో దేవుడు తోడై ఉండి అభివృద్ధి పదవులు నడిపించినట్లుగా ఈ ప్రశస్త రాత్రి నా దేవుని చేతులు నీకు తోడై ఉండి ప్రగతి పదవులు నిన్ను నడిపించునుగాక, నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరచుదురుగాక. హల్లెలూయా. బానిసగా వచ్చాడు, దేశాన్ని పరిపాలించే నాయకుడిగా మారిపోయాడు. హల్లెలూయా. ఎలా సాధ్యం? ఎవరి సహాయం, ఎవరి సపోర్ట్ అండి? వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ దేశం కాదు, వాళ్ళ భాష కాదు, వాళ్ళ మనుషులు కూడా కారు. వాళ్ళు బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, స్నేహితులు లేరు, శ్రేయాభిలాషులు లేరు, ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు, బలపరిచే వాళ్ళు ఎవరు లేరండి. బానిస బ్రతకంటే ఎంత బాధకరమైన అనుభవం. మన ఇంట్లో పాలేరు, మన ఇంట్లో ఉన్న పాలేరు దేశాన్ని పరిపాలించే సీఎం పిఎం అయ్యాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అరే మన ఇంట్లో పాలేరు గాడు, వీడు మన దేశాన్ని పరిపాలిస్తున్నాడా, ఎంత ఆశ్చర్యం. మన ఇంట్లో గొడ్ల సావుడిలో పనిచేసినవాడు, పొలంలో పనిచేసినవాడు, మన ఇంట్లో చాకరీ చేసిన వ్యక్తి దేశాన్ని పరిపాలిస్తున్నంటే ఎంత ఆశ్చర్యం. అది బానిసగా వచ్చాడండి, ఆ దేశాన్ని పరిపాలించే బాస్ అయిపోయాడు యోసేపు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను, మీరు ఎక్కడుంటారో అక్కడ మీరే తలగా ఉండాలి. మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు, మీరు పైవాళ్ళుగా ఉంటారు కానీ క్రిందవాడుగా ఉండరు. ప్రియులరా, అలాంటి ఒక గొప్ప ఆశీర్వాదంతో దేవుని చేయి నీకు తోడి ఉండి నిన్ను హెచ్చించి దీవించి ఆశీర్వదించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎక్కడున్నా నీ పెత్తనమే జరగాలి. ఆమేన్ చెప్పండి. ఎవడో చేస్తున్నాడులే అని అనుకో, పెత్తనం నా పెత్తనమే జరగాలని పట్టుపట్టి కూర్చోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నువ్వు అత్తగా ఉంటే నీ పెత్తనమే జరగాలి, లేకపోతే నువ్వు కోడలు కొనుక్కొని నీ పెత్తనమే జరగాలి. నువ్వు కొడుకు అయి ఉంటే నీ పెత్తనమే జరగాలి, నువ్వు అల్లుడై ఉంటే నీ పెత్తనమే జరగాలి. ప్రియులారా, మనం ఎక్కడుంటామో మన పెత్తనమే జరిగేటట్లుగా మనల్ని దేవుడు తలగా పెడతాడు. బానిసగా వచ్చాడు, దేశానికి బాస్ అయిపోయాడు. మీరు కూడా బాస్లాగా ఉండాలి, హోందాగా బ్రతకాలి. హల్లెలూయా. మనం ఏర్పరచబడిన దేవుని ప్రజలు. హల్లెలూయా. యేసు రక్తం చేత కడగబడిన వారము, దేవుని వాక్యం చేత కడగబడిన వారం, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న ప్రజలము
కనుక దేవుని చేతులు మనకు తోడే ఉంటుంది. మన దేవుడు తలగా నియమిస్తాడు, నిర్ణయిస్తాడు, నడిపిస్తాడు. హల్లెలూయా. పేదవాడుకున్న భయపడదు, పేదరికం నుండి ప్రభు బయటకు తీసుకొస్తాడు. నువ్వు ఐశ్వర్యవంతుడా, నీవు కలవరపడద్దు. చూడండి, ఐశ్వర్యం అనేది చాలా ప్రమాదం. సైకిల్లో పోతుంటాం, కింద పడ్డాం, కాళ్ళకు దెబ్బలు తగిలింది, మరలా లేచి కట్టుకొని వెళ్ళాం. బైక్లో పోతా ఉన్నాం, సడన్గా బోల్తా పడ్డాం, చిన్న దెబ్బలతో మరలా బయట. కార్లో పోతున్నాం, చిన్న యాక్సిడెంట్ జరిగిందండి, మొత్తం మీద దాంట్లో తప్పించుకున్నాం, బెలూన్స్ అవి ఉంటాయి, ఓపెన్ అయిపోయింది, బ్రతికి బట్ట కట్టాం. అదే ఫ్లైట్లో పోతున్నప్పుడు ప్రమాదం జరిగింది, బ్రతికి బట్ట కడతారా? ఫ్లైట్లో పోతున్న చిన్న ప్రమాదం వచ్చింది, లేచి మరలా బ్రతికి బట్ట కట్టగలుగుతారా? నేల మీద ప్రయాణం చాలా ప్రశాంతంగా ఉంటుంది, పట్టాల మీద ప్రయాణం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ప్రియులారా, ఆకాశంలో ప్రయాణం అనేది చాలా ప్రమాదం. ఐశ్వర్యం అనేది చాలా ప్రమాదం అండి. ఐశ్వర్యవంతులు త్రొట్టిల్లు పోవడానికి అవకాశాలు ఉంటుంది. అందుకొరకు ఐశ్వర్యవంతులుగా మారడానికి కొరకు ప్రయాసపడద్దు. ధనము సమస్త విధమైన కీడుకు మూలము అని బైబిల్ చెబుతుంది. మరి ఐశ్వర్యం పాపం అంటారా? ఐశ్వర్యవంతులుగా ఉండడం పాపం అంటారంటే పాపమే కాదు. నువ్వు ఐశ్వర్యవంతుడైనప్పటికీ ఆ ఐశ్వర్యంలో నువ్వు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మెదలలో అవి కూడా ప్రభు నీకు నేర్పించి ఆ ఐశ్వర్యంలో కూడా నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. చెప్పలు కొడదాం గట్టిగా, అందరికీ ఒకటండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఐశ్వర్యవంతుడు, దేవుడు అతను నడిపించాడు. దావీదు ఐశ్వర్యవంతుడు, దేవుడు నడిపించాడు. యోసేపు ఐశ్వర్యవంతుడు, వాళ్ళందరినీ ప్రభు నడిపించాడు. కొందరు ఐశ్వర్యం చూసి మురిసిపోయి గర్వించి నష్టపోతుంటారు. నీకు ఇచ్చిన ఐశ్వర్యం నలుగురికి మేలు కలగాలి, నీకు ఇచ్చిన సమృద్ధి ద్వారా 10 మంది క్షేమంగా బ్రతకాలి. అలాంటి అనుభవాలు ప్రభు నడిపిస్తాడు. మీరు చూడండి, యేసు ప్రభు చెప్పిన ఉపమాలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు ఉన్నాడు. దరిద్రుడు బయట ఉన్నాడు, ధనవంతుడు ఇంట్లో ఉన్నాడు. వీడు బయట ఉండడానికి కారణం ఏంటంటే వీడిని వేరు చేసింది ఏంటంటే ఐశ్వర్యం, డబ్బు. అతడు అబ్రహాం సంతానమే, ఇతడు అబ్రహాం సంతానమే, ఒకే కులం, ఒకే మతం. కానీ వీడిని విడదీసింది డబ్బు. వీడికి డబ్బు ఉంది కనుక మిద్దెల మీద తిరుగుతున్నాడు, వాడికి డబ్బు లేదు కనుక రోడ్డు మీద ఉన్నాడు. వీడు తిని పారేసిన ఎంగిలి మెతుకు తినాలని అనుకుంటున్నాడు. ఆయన ఎంత దీనస్థితిలో ఉన్నాడంటే కుక్కలు వచ్చి ఆయన గాయాన్ని నాకుతుందండి. కుక్కలు కూడా తోలుకోలేని నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు. కుక్కలు వచ్చి ఆయన పచ్చిపుండుని, కుక్కలు వచ్చి గాయాలు నాకుతున్నాయి, ఏయ్ చేయి చేయి అన్నంత శక్తి కూడా లేదండి పాపం ఆయనకి. ముక్కులు ఏరుకునే సోమత ఆడుందండి. వీడు తినట్టు పారేస్తాడు, కుక్కలకు పారేసినట్లు పారేస్తాడు ఆ ముక్కలు వచ్చి ఏరుకునే శక్తి కూడా లేదు. ఇంటి బయట ఆయన ఉన్నాడు, ఇంటి లోపల ఈయన ఉన్నాడు. ఇద్దరు ఒకే వంశం, ఇద్దరు ప్రార్థనలే, ఇద్దరు భక్తులే, ఇద్దరు అబ్రహాము సంతతికి చెందిన వారే. కానీ ఒకడు ఐశ్వర్యంలో ఉన్నాడు, ఒకడు పేదరికంలో ఉన్నాడు. కానీ ఇతడు ఐశ్వర్యంలో ఏం చేయాలో అర్థం కాలేదండి. సాటి మనిషికి సహాయం చేయలేకపోయాడు, అదే అతనికి పాపముగా మార్చబడింది. సాటి మనిషికి సహాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. తన కులమే, తన మతమే, తన జనమే అతని కోసం స్పెషల్ ఫుడ్ కాదు. నువ్వు తింటున్న ముద్దలో ఒక ముద్ద ప్లేట్లో పెట్టారా, ఇట్రారా లాజరుగా, ఇట్రారా ఆడు అన్నం తిను, ఆడు పెడతా. నీవు మిద్ది మీదకి తీసుకొచ్చి బల్ల మీద భోజనం పెట్టమన్నట్లా. ఆయన ఉన్న చోట్ల ఎవరికి ఒక పని పడితే ఆ లాజర్ కూడా కొంచెం అన్నం పెట్టమంటే తినిపోతాడు కదండి. ఆ పరిస్థితి కూడా గ్యాప్ని ఏర్పాటు చేసిన గ్యాప్. మీరు పేదవాళ్ళు, మేము ధనవంతులు, మీరు అక్కడే ఉండాలి, మేము పెద్ద కులం, మీరు చిన్న కులం. దేవుడు మనుషులను సృష్టించినప్పుడు ఒకే కులంతో సృష్టించాడండి, ఒకే కులం, అది మానవ కులం. హల్లెలూయా. కులాలు మతాలు ప్రియులారా, ఇది మనుషులు కల్పించింది. దేవుడు ఒకే కులాన్ని ఇచ్చాడు, అది మానవ కులం. పురుష కులం, స్త్రీ కులం కూడా లేదు. దేవుడు మానవుని సృష్టించాడు, ఆ మానవుని నుండే అతని ఎముకను తీసి అతని మాంసం ఇంకొక స్త్రీని నిర్మించాడు, ఇంకొక మట్టిని తీసుకోలేదండి. సమస్త జంతువుల్ని, ప్రతి పక్షుల్ని, ప్రతి వాటి జాతుల చొప్పున ఆయన సృష్టించాడు. కానీ మానవుడు మన ఒకే జాతి, ఒకే కులం, ఒకే జాతి, మానవ కులం, మానవ జాతి. ప్రేమైన మనుషులు ఈరోజు వ్యత్యాసంగా చూస్తున్నారు, ధనాన్ని బట్టి గర్వించి వ్యత్యాసంగా చూస్తూ ఉన్నారు. సో గ్యాప్ ఏర్పడిందండి. దాసరికి ధనవంతుడికి ఒకే వంశపు వాడు, గ్యాప్ ఏర్పడింది. అతను బయట ఉన్నాడు, వీళ్ళు ఆ గ్యాప్ అలాగే చివరికి ఇద్దరు చనిపోయారండి. లాజరేమో పాతాళంలో అబ్రహాము కౌగిట్లో ప్రశాంతంగా పడుకున్నాడు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, గ్యాప్ అనేది అలాగే వచ్చింది. అక్కడ లాజర్ అగ్నిలో, లాజరేమో అబ్రహాం కౌగిట్లో క్షేమంగా ఉన్నాడు, ధనవంతుడు అగ్నిలో కాల్చబడుతున్నాడు, తగలబెట్టబడుతుంది, ఆయన ఆత్మ యాతన పెట్టబడుతుంది. అప్పుడు అడుగుతాడు, తండ్రి అయిన అబ్రహామా, ఒక్క చుక్క నీళ్లు పంపించి నా నాలుకను తడపడానికి లాజర్ని పంపమంటాడు. అబ్రహాం అంటాడు, నీకును మాకు మధ్యలో అగాధం ఉంది, మేము నీ దగ్గరికి రాలేము, నీవు మా దగ్గరికి రాలేవు. ఈ అగాధం ఎక్కడ ఏర్పడిందంటే భూమి మీద ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకోండి. మీరు వేరు, మేము వేరు.
మీ కులం మా కులం వేరు, మీ డబ్బు వేరు, మీ స్థితి వేరు, మా స్థితి వేరు, మేము గొప్పవాళ్ళు మీరు తక్కువ. ఈ గ్యాప్ చివరికి నరకంలో పోయేదాకా అగాధం ఏర్పడిపోయిందండి. ప్రేమైన వాళ్ళారా, ఐశ్వర్యంలో కొంతమంది కన్ను మీరు ఎరగకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకొరకే నా దేవుడు అంటున్నాడు, నీవు ఆకాశంలోకి ఎక్కిపోయిన ఐశ్వర్యంలోనికి వెళ్ళినా ఐశ్వర్యంలో గర్వించకుండా, ఆ ఐశ్వర్యంలో పడిపోకుండా, ఐశ్వర్యాన్ని బట్టి నీవు తలడిల్లిపోకుండా, ఐశ్వర్యాన్ని బట్టి నీవు గర్వించి సొక్కిపోకుండా, ఇదిగో నా చెయ్యి నిన్ను ఐశ్వర్యంలో కూడా నడిపిస్తుంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట ప్రేమైన వాళ్ళారా, 22వ వచనం, 89, 22వ వచనం ఒకసారి చదువుకుందాం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడే ఉంటుంది, నా బాహుబలం అతని బలపరుస్తుంది. ఏ శత్రు అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులందరూ నేను పడగొడతాను. అతని మీద పగబట్టు వారందరూ నేను మొత్తెదను. నా విశ్వాస సత్యములు నా కృపయు అతనికి తోడై ఉంటుంది. హల్లెలూయా. ఏ శత్రు దావీదు మీద జయం నొందరు. మనకు చాలామంది శత్రులు ఉండి ఉండొచ్చు, అంతిమ విజయం దేవుని ప్రజలది. హల్లెలూయా. మనకు శత్రువులు లేరండి, ఉంటారు. నువ్వు శత్రువులుగా భావించకపోయినా కొంతమంది నిన్ను శత్రువుగా చూస్తుంటారు. నీ పిల్లలు పాస్ అయితే వాళ్ళు పళ్ళు పట్టపట్ట కొరుకుతుంటారు. నువ్వు ఫ్రిడ్జ్ కొన్నావు అనుకో, ఏంటండి వాళ్ళకు ఒక బాగా వస్తుంది. నువ్వు ఏసీ కొన్నావు అనుకో, వాళ్ళకు ఒక బాగా వస్తుంది. నువ్వు వాషింగ్ మిషన్ కొన్నావు అనుకో, ఏంటంటే వాళ్ళ బట్టలు మాసిపోతూ ఉంటుంది. మీరు బాగుపడుతుంటే ఓర్చుకోలేని వాళ్ళు మన ఇంట్లో ఉండొచ్చు, మన చుట్టూ ఉండొచ్చు, ప్రియులారా మన కాంపౌండ్లో ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, మనకు తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు, దూరపు వాళ్ళు దగ్గర వాళ్ళు ఉండొచ్చు, మన బంధువులు, రక్త సంగతులు ఎవరైనా కావచ్చు. మన మీద పగబట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక ఎగపడుతుంటారు. వాక్యం అంటది, ఏ శత్రు నీ మీద విజయం నొందాడు. హల్లెలూయా. ఎందుకంటే నా చెయ్యి ఎల్లప్పుడూ నీకు తోడు ఉంటుంది. శత్రుక్రియలన్నిటి మీద దేవుడు అఖండ విజయాన్ని నీకు దయచేయుదురుగాక. ఆకువాడక ఆత్మబలములు ఆనందముతో ఫలించనా.